బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పాడైన కుళ్ళిన కల్తీ ఆహారం విషయంలో జరుగుతున్న వరుస సంఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల పలు రెస్టారెంట్లలో కల్తీ ఆహారం సరఫరా చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో రచ్చ మీడియాలో పలు కథనాలు వెలువడడంతో ఆహార తనిఖీ అధికారులు సోదాలు నిర్వహించడం, సదరు హోటల్స్ కు ఫైన్స్ విధించడం కూడా జరిగింది. అయితే ఈ రోజు మల్టీనేషనల్ కంపెనీ కేఎఫ్సిలో చికెన్ లెగ్ పీసులు తీసుకున్న ఓ వ్యక్తి అది కుళ్ళి పాడైందంటూ అక్కడికి చేరుకుని సిబ్బందిని నిలదీయడం చర్చనీయాంశమైంది. ఒకప్పుడు కేఎఫ్సి లాంటి సంస్థ ఎయిర్పోర్ట్ లో ఉన్న చోట మాత్రమే లభ్యం కావడం అందరికీ తెలిసిందే. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన మెటీరియల్ కేఎఫ్సిలో వాడతారంటూ కూడా అప్పట్లో జోరుగా ప్రచారం కూడా సాగింది. పిల్లలను అమితంగా ఆకర్షించే ప్రకటనలతో కేఎఫ్సి సంస్థ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. ఇప్పటికే చికెన్ లాలీపాప్స్, వింగ్స్, జాయింట్స్ తదితర ప్రకటనలతో కేవలం బ్రాయిలర్ చికెన్ తో చేసిన పదార్థాలను అమ్మే ఈ సంస్థ పాపులర్ అయిన అనంతరం ఈ తరహా సంఘటనలు శరాల మామూలయ్యాయి. అంతర్జాతీయ సంస్థ అయినప్పటికీ కనీస ప్రమాణాలు పాటించడంలో విఫలమైన కేఎఫ్సిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తనకు కుళ్ళిన చికెన్ ఇచ్చారంటూ ఫిర్యాదు చేసిన వ్యక్తిని కనీస మర్యాద లేకుండా ఒక కస్టమర్ గా కూడా తాడేపల్లిగూడెం కేఎఫ్సి సిబ్బంది గౌరవం ఇవ్వకపోవడం శోచనీయం. ఈ విషయంపై బాధిత వినియోగదారుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని రచ్చా మీడియాకు తెలిపారు. ఇటువంటి కుళ్ళిన ఆహారాన్ని ప్రజలకు అంటగట్టడమే కాకుండా వినియోగదారుడు వెళ్లి అడిగినా స్పందించని కేఎఫ్సిని సీజ్ చేసి తక్షణమే దీనికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినియోగదారుడు డిమాండ్ చేస్తున్నాడు. ఇటువంటి ఆసక్తికరమైన కథనాల కోసం చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. తిందాం కాదని 2 తీసుకున్నాం పీసులు. ఇది 200 తీసుకున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ అంతే. 2 పీసులే తీసుకున్నాం, మళ్ళీ ఎక్కువ కాదు, 2. ఓ పీస్ తిన్నామో లేదో మొత్తం బ్యాడ్ స్మెల్, వాసన ఇదంతా. ఇంటికి పిల్లలకు కూడా పట్టుకెళ్దాం అనుకుని తిన్నాక ఈ లోపు ఇది ఇలా చూసేటప్పటికి ఇక్కడికి వచ్చి వెళ్ళని అడిగితే పైనుంచి వస్తుంది, మేము ఏం చేస్తామని అడుగుతున్నారు. దానికి ఇప్పుడు దీనివల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది కదండి. ఇంటికాడ చిన్నపిల్లలు ఉంటారు, ఎవరికి చెప్పుకుంటారు? వాళ్ళు మేము కాబట్టి వచ్చాము, పిల్ల ఎవరికి చెప్పుకుంటారన్నా? చిన్నపిల్లలకి ఏం తెలియదు, వాళ్ళకి ఏమవుతుందో మనకు కంగారు వస్తుంది. మనం కాబట్టి గబగబా పరిగెట్టుకు వచ్చాము, పిల్ల ఎవరితో చెప్పుకుంటారు? ఇక్కడికి వెళ్ళి అడిగితే మా మేనేజర్ లేరు, ఆరలేదు, దీని పోయింది, ఎవరు స్పందిస్తాలే, ఎవరికి ఏదైనా జరిగితే ఎవరు హామీ, దీనికి తగ్గ చర్యలు తీసుకోవాలి.